What's popping up, guys? Issue boy Krishna in the house. I'm back with another video. So ఈరోజు లెగ్స్ ఎలా చేయాలి, బాడీ వెయిట్ వర్కౌట్స్తో అనేది చూపిద్దామని డిసైడ్ అయ్యాను. చూపిస్తాను, చేస్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ప్రీవియస్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో మంచి రెస్పాన్స్ ఇచ్చారు, తెలుగులోనే చేయమని చెప్పారు. సో డెఫినెట్గా తెలుగులోనే చేస్తాను. అండ్ యా, లెట్స్ డూ దిస్. సో ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో నేను యాప్స్ చేశాను, అప్పర్ బాడీ ఎలా ట్రైన్ చేయాలి బాడీ వెయిట్స్ అని చూపించాను. ఇప్పుడు లోయర్. సో అప్పర్ 2 అయిపోయి లోయర్ కూడా ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనము స్ట్రెంత్ ఎలా గెయిన్ చేయాలి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అనే దాని మీద నేను బిగినింగ్ వర్కౌట్స్ చూపిస్తున్నాను. తర్వాత కొంచెం అడ్వాన్స్ వర్కౌట్స్ చూపిస్తాను. సో ప్రీవియస్లో ఏం చేశానంటే నేను యాప్స్ చేశాను, అప్పర్ బాడీ చేశాను కాబట్టి ఈరోజు లెగ్స్ చేద్దాము. సో లెగ్స్లో 5 వేరియేషన్స్ చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్ లాగానే అన్ని 5 వేరియేషన్స్ చూపిస్తాను. సో వర్కౌట్కి ముందు ఏం చేయాలంటే లెగ్స్ స్ట్రెచ్చింగ్స్ చేయాలి. లెగ్స్ స్ట్రెచ్చింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లెగ్ మసిల్స్ అనేవి పట్టుకొని ఉంటాయి, మనం డైలీ వాకింగ్ చేస్తాం కాబట్టి. సో అవి ఫ్రీ చేయాలి. అవి ఫ్రీ చేస్తే ఏమవుతుందంటే ఫ్రీ అయిన ప్లేస్లో మజిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్నప్పుడు మనం వర్కౌట్ చేస్తే ఏం చేస్తుందంటే టిష్యూస్ బ్రేక్ అయినప్పుడు అక్కడ మజిల్ ఫామ్ చేస్తుంది. సో మజిల్ ఫార్మేషన్ అయినప్పుడు మనకి షేప్ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ నీ వార్మప్ ఎలా చేయాలని చూపిస్తాను. కమాన్. I'm standing right here, eyes peer with my mind clear. Never look rear, only up, never down. Off the ground till I'm found. Hear the sound, listen to me now. As the beat pounds, every ounce of my effort pouring out. So you never have a doubt. Do you like me now? Am I good enough now? Should I get more loud till you hear the fucking sound? Oh no, I'm losing my shit again, having to fit again. Man, I'm forgetting when I used to have some friends. I used to play pretend. We all grow up and then hating my phone and trends. I'm about to blow my head. Nobody knows I'm dead. Here I'm a ghost instead. Think that I'm close, I get straight comatose in bed. Try to go slow with breath, breathe out my nose and head. Heart doesn't go the trend, faster it goes instead. One shot, that's all you got. Take it right now before you get lost. సో జస్ట్ నో ఐ కంప్లీటెడ్ వార్మప్. ఇప్పుడు వార్మప్ అయిపోయింది, వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. క్లియర్గా చూపిస్తాను ఎలా చేయాలనేది, కాన్సన్ట్రేషన్తో చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి లెగ్స్ అనేది. ఇంకొకటి, సిటప్స్ వేరు, స్క్వాట్స్ వేరు. స్క్వాట్స్ ఏంటంటే మీ తో దాటి బయటికి రావద్దు. అది ఎల్ షేప్లో చైర్లో కూర్చున్నట్టు కూర్చోవాలన్నమాట. ఆ పోస్చర్లో ఉంటుంది అది. సో బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి. సో చెస్ట్ అప్ చేసి బ్యాక్ స్ట్రైట్ పెట్టి మీ నీస్ మీ లెగ్ తో దాటి బయటికి వెళ్ళొద్దు. సిటప్స్ ఏంటి, కూర్చుంటే సరిపోతుంది, ఇక్కడ కూర్చోవాల్సిన పని లేదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్క్వాట్ అనేది, ఈజీ. నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కమాన్. సో ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే స్క్వాట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. స్క్వాట్స్లో టైప్స్ చాలా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఒక 5 స్క్వాట్స్ వేరియేషన్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దాంట్లో స్క్వాట్ క్లోజ్, లెగ్స్ క్లోజ్ ఎలా పెట్టి ఎలా చేయాలి, కొంచెం వైడ్ పెట్టి ఎలా చేయాలి, సుమో స్క్వాట్స్ ఎలా చేయాలి, లంజెస్ ఎలా చేయాలి, ఆ తర్వాత స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. కమాన్. Stick 1 feet gap. Keep your so keep your legs straight forward chudali legs. So yeah, go little back. 1, see, 2, 3, 4, 7, 8. యా. సో ఇది చూసారా, నేను కూర్చున్న పోస్చర్ ఏంటంటే చైర్లో కూర్చున్నాను, లైక్ ఇలా చైర్లో కూర్చొని ఇలా కూర్చున్నాను. సో క్లోజ్గా పెట్టి చేసినప్పుడు ఏంటంటే ఈ మజిల్స్, ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మజిల్ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట క్లోజ్ పెట్టి చేయడం వల్ల, ఈ మజిల్ పార్ట్. సో మరి ఇది ట్రైన్ చేయడానికి కూడా మళ్ళీ వేరే వర్కౌట్ ఉంటుంది. నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇది ట్రైన్ చేయడానికి, ఇది ఎలా చేయాలో చూపిస్తా చూడండి. సో లెగ్స్ ఏంటంటే ఇప్పుడు లెగ్స్ కొంచెం ఫేసింగ్ ఇటు, ఒకటి లెఫ్ట్ లెగ్ ఏమో లెఫ్ట్ స్లైడ్ ఫేసింగ్, రైట్ లెగ్ ఏమో రైట్ స్లైడ్ ఫేసింగ్.
సి లెఫ్ట్ ఏమో లెఫ్ట్ స్లైడ్ ఫేసింగ్, రైట్ ఏమో రైట్ స్లైడ్ ఫేసింగ్ ఉండాలి లెగ్స్, సో దట్ ఈ మజిల్ మీద కరెక్ట్ పడుతుంది. సో కమాన్ లెట్స్ డూ దిస్. పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే స్క్వీజ్ చేయాలి, లెగ్స్ స్క్వీజ్ చేసి పెట్టాలి స్టిఫ్గా. కంప్లీట్ డౌన్. ఎస్. సో ఇది సెకండ్ వేరియేషన్ అనమాట. థర్డ్ వేరియేషన్ ఏంటంటే సుమో స్క్వాట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ మజిల్ జనరల్గా ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్ వచ్చేసి లెగ్ బైసిప్స్ అనమాట. మనకి హ్యాండ్కి బైసిప్ ఎలా ఉంటుందో లెగ్కి కూడా ఇది బైసిప్ లాగా అనమాట. ఇలా బైసిప్ లాగా ఉంటుందో అది ఎలా చేయాలని చూపిస్తాం. కమా. సో లెగ్స్ లిటిల్ వైడ్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్. లెఫ్ట్ ఏమో లెఫ్ట్ సైడ్ చూడాలి, రైట్ ఏమో రైట్ సైడ్ చూడాలి. సో ఏంటంటే సరే ఇటు సైడ్ అది సైడ్ కూర్చోవడం కూడా ఇది కూడా అంతే. ఇది తో దాటి బయటికి రావద్దు. ఇలా 1 అప్, స్క్వీజ్, 2 స్క్వీజ్, 3 స్క్వీజ్. That's all you got. Write your own story. You control the plot, yeah. One shot. That's all you got. Could drop dead now of a fucking blood clot, yeah. One shot. Give it all you got and never back down. No, I'm never gonna stop, yeah. One shot. That's all you got. Take it right now before you get lost, yeah. One shot. That's all you got. సో ఏంటంటే లెగ్ స్టాంప్ చేసి పెట్టాలి. స్టాంప్ చేసి పెడితే ఏంటంటే లెగ్లో స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. స్ట్రెంత్ అనేది గెయిన్ అయినప్పుడు టిల్టింగ్ అనేది ఉండదు బాడీలో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అలా చేయాలి. బ్యాక్ సైడ్లో కూర్చొని చేయాలి. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తాం, సుమో స్క్వాడ్ లెగ్ స్ట్రైట్ పెట్టి క్లోజ్గా పెట్టి లెగ్స్ కూర్చున్నాం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నా నీ అనేది టోస్ దాటి బయటికి వెళ్ళలేదు, నా బ్యాక్ స్ట్రైట్గా ఉంది, చెస్ట్ అప్ చేసి ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి స్లైట్గా లెఫ్ట్కి రైట్కి లెగ్స్ ఏంటంటే స్లైట్ ఫేసింగ్లో పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఈ సైడ్ మజిల్స్, ఈ ఫస్ట్ చేసింది ఫ్రంట్, సెకండ్ ఏంటంటే సైడ్ మజిల్స్ ఉంటాయి లెగ్స్కి. ఈ ఫస్ట్ ఈ మజిల్ చేసాం, నెక్స్ట్ ఈ మజిల్, సో నెక్స్ట్ ఈ మజిల్ అనమాట. సెకండ్ ఏమో ఫస్ట్ ఏమో ఇది చేసాం, సెకండ్ ఇది చేసాం. థర్డ్ ఏంటి బ్యాక్ ఏంటి సుమో స్క్వాట్స్ ఎలా చేయాలి అనేది నేను చూపించాను. 3 వేరియేషన్స్ అయిపోయినాయి. ఫోర్త్ ఏంటంటే లంజెస్ ఎలా అనేది కూడా చూపిస్తాను. క్లియర్గా చూడండి. లంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్, బెస్ట్ ఫినిషర్గా కూడా చెప్తారు లెగ్స్లో. లెట్స్ సీ దిస్. సో స్టెప్ ఫ్రంట్, స్ట్రైట్ డౌన్. ఇది కూడా నీస్ ఫ్రంట్కి వెళ్ళదు. స్ట్రైట్ డౌన్, బెండ్, అప్. ఎలా చేయాలంటే ఫస్ట్ అప్, బ్యాక్, మళ్ళీ స్టెప్ ఫార్వర్డ్, మళ్ళీ కిందికి, ముందుకు వెళ్ళదు, స్ట్రైట్గా ఉండాలి, కిందికి రావాలి, మళ్ళీ అప్, డౌన్. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో చూసారు కదా, ఇది కంప్లీట్ వర్క్ అవుతుంది లెగ్. సో ఏంటంటే ఇది చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, చెస్ట్ అప్ ఉండాలి, లెగ్స్ నీస్ తో దాటి ఫ్రంట్కి వెళ్ళొద్దు, స్ట్రైట్గా డ్రాప్ అవ్వాలి. సో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్. ఒకవేళ ఒక లెగ్ చేయదలుచుకున్నారు ఒకటేసారి అనుకో, 10 reps కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ అవ్వండి, మళ్ళీ 10 కంప్లీట్ చేయండి. అలా చేయలేకపోతే ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ లెగ్స్ చేయండి. ఆల్టర్నేట్ ఎట్లా, 1 step ఫార్వర్డ్, డౌన్, బ్యాక్, అనదర్ లెగ్ ఫార్వర్డ్, డౌన్, బ్యాక్. అలా చేస్తే చాలా చాలా బెస్ట్. ఈ వర్కౌట్స్ ఏంటంటే లెగ్ మజిల్స్ని షేర్ చేస్తాయి.
ఇవి జనరల్ రొటీన్స్ బేసిక్, దీంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ ఏంటంటే స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చూద్దాం. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఏంటంటే జనరల్గా 2 డంబుల్స్ కానీ రాడ్స్ కానీ పట్టుకొని డెడ్ లిఫ్ట్ కాకుండా కొంచెం బ్యాక్ లిఫ్ట్ చేసి హ్యామ్స్ట్రింగ్ ఎంగేజ్ చేసి కిందికి పుష్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డంబుల్ లేదు మన దగ్గర, 2 లెగ్స్తో చేస్తాం. 2 లెగ్స్తో ఎలా చేయాలి, సింగిల్ లెగ్తో ఎలా చేయాలి అనేది చూపిస్తాం. ఎంగేజ్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్, డౌన్, అప్. నా బ్యాక్ బెండ్ అవ్వట్లేదు, సి, స్టిఫ్, డౌన్. అప్పర్ బాడీ కిందికి వెళ్తుంది, మరీ కిందికి వెళ్ళదు, జస్ట్ ఈ మిడ్ పార్ట్ వరకు వెళ్ళాలి. స్క్వీజ్, యాస్ మొత్తం స్క్వీజ్ చేయాలి లోపలికి, బమ్ స్క్వీజ్ చేయాలి లోపలికి. డౌన్, స్క్వీజ్, డౌన్, squeeze. When where it goes, always wonder if we're close. Always wonder if we chose the right fork in the road. Who knows? You don't, I don't. Is everybody stoned? I grown, cause I'm sick of mediocrity. Where's the quality? Everything's about quantity. Ironically, we feed our minds constantly, but don't think logically. One shot, that's all you got. Take it right now before you get. నెక్స్ట్ ఏంటంటే సో స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్లో ఇంకో టైప్ చూపిస్తాను మీకు. ఇది ఎలా అంటే ఇలా ఉంది లెగ్, ఎంగేజ్ చేసి పెట్టాను హ్యామ్స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్ లేదు కానీ ఇమాజిన్ చేసుకొని ఈ హ్యాండ్లో డంబుల్ ఉన్నట్టు. సో ఈ హ్యాండ్ డంబుల్ని ఇలా ఇక్కడ తీసుకెళ్తున్నాం. ఎలా తీసుకెళ్తున్నాం అంటే లైక్ దిస్, 1, మళ్ళీ స్క్వీజ్, మళ్ళీ షిఫ్ట్, 1, మళ్ళీ స్క్వీజ్, 1, స్క్వీజ్, 1, స్క్వీజ్, 1, స్క్వీజ్, 1, స్క్వీజ్. అలా ఆల్టర్నేట్ చేయండి. 10 చేయండి. ఎలా చేయాలి స్పీడ్గా అంటే మరీ స్పీడ్గా కాదు, స్లోగా చేయాలి. మీరు ఒకటి చూస్తున్నారా, ఇది మూవ్ అవ్వట్లేదు, ఇట్లా టిల్ట్ అవ్వట్లేదు లెగ్. అక్కడ స్టిఫ్గా పెడుతున్నాను, కదనీయకుండా స్ట్రైట్ స్టిఫ్. అందుకే స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అన్నాను. స్టిఫ్గా పెడుతున్నాను, అలా చేయాలి. సో 5 వేరియేషన్స్ అయిపోయినాయి గైస్. ఈ 5 వేరియేషన్స్ మీరు రెగ్యులర్గా అంటే ఎలా అంటే ఇప్పుడు యాప్స్ చూపించా ఎలా చేయాలో, అప్పర్ బాడీ ట్రైన్ ఎలా చేయాలో చూపించా. నెక్స్ట్ లెగ్స్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే యాప్స్ చేశారనుకో, ట్యూస్డే అప్పర్ బాడీ ట్రైన్ చేయండి, థర్స్డే లెగ్స్ చేయండి, మళ్ళీ రిపీట్. ఒక డే కావాల్సిన రన్నింగ్, స్కిప్పింగ్ చేయండి. సో అలా ఒక 38 డేస్, ఒక 6 వీక్స్, లేదంటే ఒక 2 మంత్స్ చేస్తే మీ బాడీలో డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. వెయిట్స్ అవసరం లేదు, మీరు ఫిట్గా కనిపించడానికి అనుకుంటే ఇవి చాలు. సేమ్ వర్కౌట్స్ ఇప్పుడు స్క్వాట్స్కి వెయిట్స్తో ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను, పక్కా యూజ్ అవుతుంది. ఇవి ట్రై చేసి చూడండి. ఎందుకు ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ చూపిస్తున్నానంటే చాలామంది ఇప్పుడు లాక్డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉందంటే టైం ఉంది కదా ఇంట్లో, సో ఈ టైంలో బాడీని మంచిగా చేసుకుంటే, హెల్తీగా చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ జిమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి లాక్డౌన్ వల్ల. సో అది క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి సోర్స్ అనేది లేదు జిమ్ చేయడానికి. సో అలా సోర్స్ అనే వెయిట్స్తో సంబంధం లేదు, రెసిస్టెంట్ బ్యాండ్ ఉన్నా చాలు, నార్మల్ బాడీ వెయిట్తోనే చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు చేసిన వర్కౌట్స్ చూసి మీరు డైలీ చేసినట్లయితే ఈ త్రీ బాడీ వెయిట్ వర్కౌట్స్ ప్రీవియస్లో చేసిన నేను యాప్స్, అప్పర్ బాడీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తా, లింక్ చూడండి. ఎలా ట్రైన్ చేయాలి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను షెడ్యూల్ ఒక బోర్డ్ మీద కానీ లేదంటే ఒక టెక్స్ట్ ఫార్మాట్లో కానీ మీకు చూపిస్తాను. సో until then, see you in the next video. Thank you for watching the video. If you like the video, please do like, share, comment, subscribe. KP Aesthetics. Thank you.